Assalamualaikum. Hi to all. So welcome to my channel, Mr. MK Telugu Talks. సో ఫస్ట్ టైం అయితే కెమెరా ముందుకు ఈ ఫిల్టర్తో వచ్చేసాను. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే లైక్ మేము ఒక ప్లేస్కి వెళ్ళాము. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉంటాను. ఒక ప్లేస్కి వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో చూసేస్తారు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ మా గల్లీలో వినాయకుడిని పెట్టారు. సో లైక్ ఇది కొంచెం మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. సో ఈ కాలనీ యాక్చువల్గా ఇది కాలనీలో పెట్టారనమాట. సో ఇక్కడైతే మీకు లైటింగ్ చూపించడానికి ట్రై చేస్తున్నా, బట్ సన్లైట్ ఇంకా ఉండడం వల్ల ఈ పెట్టిన లైటింగ్ అనేది అంత క్లియర్గా లేదు. సో ఫైనల్లీ వి రీచ్ టు అవర్ డెస్టినేషన్. సో ఇంకా చూడండి, లెఫ్ట్ సైడ్లో మీకు అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే దర్గా. ఇక్కడ మేము వచ్చిన స్పాట్లో ఏంటంటే మీకు అరౌండ్ 2 దర్గాస్ ఉంటాయి అండ్ 3 to 4 టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా టెంపుల్ అని చెప్పాను కదా. సో ఇది సెంటర్లో మీకు సాయిబాబా టెంపుల్ అనేది వస్తుంది. సో దానికి ఆనుకొని ఈ లేక్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కడ అంటే చందానగర్ అమీన్పూర్ రోడ్ అనమాట. సో ఇది లేక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ప్రెజెంట్ ఏంటంటే అందరూ కూడా వినాయకుడి నిమజ్జనాలు ఇందులో చేస్తున్నారు. లైక్ ఇంట్లో పెట్టుకుంటారు కదా చిన్న చిన్న వినాయకుడు, గల్లీలో కాకుండా కాలనీస్లో కాకుండా చిన్న చిన్న వినాయకుడు ఇంట్లో పెట్టుకుంటారు కదా. సో వాళ్ళైతే ఈ లేక్లోకి వచ్చి నిమజ్జనం చేస్తున్నారు వినాయకుడిని. అండ్ ఇక్కడైతే సో ఈ లేక్ని ఏమంటారంటే ఫిష్ లేక్ అంటారు. చాలా అంటే చాలా ఫిషెస్ ఉంటాయి. అండ్ ఈ లేక్లో ఫిషెస్ని ఫీడ్ చేయడానికి చాలామంది వస్తుంటారు. సో ఇక్కడ చూడండి, నేను క్యాప్చర్ చేశాను, బట్ క్లియర్గా ఉందో లేదనేది తెలియదు. అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది వీడియో కూడా, ఎందుకంటే నేను తీసిన మొత్తం వీడియో పెడితే లెంది ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అండ్ యా, సో ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. యా, సో ఈ లేక్లో మీకు పెద్దవి చిన్నవి అండ్ డిఫరెంట్ కలర్స్వి కూడా ఉంటాయి. అక్కడ మీకు ఫిషెస్ కూడా కోసం వేరేగా ఫుడ్ కూడా అమ్ముతారు. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఎలా నోరు తెరుస్తున్నాయో. ఇందులో మేము ఏం లేదండి, ఫుడ్ అంటే జస్ట్ మురమురాలు ఉంటాయి కదా, మురమురాలు అక్కడ ప్యాకెట్స్ అమ్ముతారు. చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి, ఒక 10 రూపీస్. మేము 10 అట్లా కొనుక్కొని వీటికి వేస్తూ ఉంటాము. ఒక గుప్పెడు వేస్తే వితిన్ 5 to 10 సెకండ్స్లో మొత్తం అన్నీ ఆమమని తినేస్తాయి. అవి చిన్నవి కూడా ఉంటాయి. ఇంకా వీటికి అక్కడ పిండి ఏదో ఉంటుంది, సమ్ పిండి, అది కూడా అమ్ముతారు. ఆ పిండిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వీళ్ళకి వేస్తూ ఉంటే అవి బాగా తింటాయి. అండ్ మీలో ఎంతమందికి ఈ ఫిషెస్ అంటే ఇష్టం అండి? లైక్ తినడం గురించి కాదు నేను చెప్పేది, ఫిష్ కర్రీ చేసుకొని తింటారు కదా, అది కాదు. యాక్చువల్గా ఎక్వేరియంలో పెట్టి పెంచుకుంటారు కదా ఇళ్ళలో. అండ్ వాటికి కొంతమందికి ఫీడ్ చేయడం అంటే ఇష్టం, వాటికి ఫుడ్ పెట్టడం అంటే. సో అలా మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే ఎక్వేరియం పెంచాలి అని చెప్పి ఎప్పటి నుండో అది డ్రీమ్ అనమాట నాకు. ఇప్పటిదాకా అదైతే ఫుల్ఫిల్ అవ్వలేదు, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను ఎక్వేరియంని పెంచుదామని అనుకుంటున్నాను. చూసారా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఇవి వాటర్ కొంచెం క్లీన్గా లేదండి. ఒకవేళ క్లీన్గా ఉంటే ఇంకా మీకు ఫిష్ అనేది చాలా క్లియర్గా కనిపించేది. లైక్ నిమజ్జనాలు అవి చేస్తున్నారు కదా, ఇంకా ఇందులో కొంచెం చెత్త కూడా అది వేసేస్తున్నారు. సో అంత క్లీన్గా లేదు. బాగా మెయింటైన్ చేస్తే సరౌండింగ్లో కానీ ఈ లేక్లో కానీ చాలా బాగా ఉంటుంది. లైక్ దీనికి సరౌండింగ్లో మీకు వాక్ ఏరియా అవన్నీ ఉన్నాయి, ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ మీకు, అండ్ సైక్లింగ్ ఉంటుంది. లైక్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్వి కూడా అక్కడ ఉంటాయి. చూపిస్తాను 1 by 1 నేను. సో ఇది. అండ్ ఈ స్పాట్కి ఎవరన్నా వచ్చారా, చందానగర్ అమీన్పూర్ రోడ్ దగ్గర ఉన్న ఫిష్ లేక్కి ఎవరన్నా చూడడానికి వచ్చారా? వస్తే కనుక ఇది మీ ఫేవరెటా కాదా అన్నది నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు మొత్తం లేక్ చూపిస్తున్నాను చూడండి. ఇది అరౌండ్ 3 to 4 kilometers, ఇంకా లేదంటే 5 kilometers వరకు ఉంటుంది అనుకుంటా. చాలా పెద్దది లేక్ ఇది, చిన్నదైతే ఏం కాదు. అండ్ దీనికి ఇది నేను ఇందాక చెప్పాను కదా ప్లే ఏరియా, అంటే ప్లే ఏరియా కాదు, జస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి. అండ్ సైక్లింగ్ కూడా చేసుకుంటారు. అండ్ ఇతనైతే ఇక్కడ నెట్ వేస్తున్నారు, అది ఫిషెస్ కోసమా మరి ఆ చెత్తను తీయడానికి అన్నది నాకు క్లారిటీ లేదు. మీకు ఏదైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఫుడ్ అని చెప్పాను కదా, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వేడివేడిగా అక్కడ వడ వేస్తున్నారు.
అండ్ ఇక్కడ బెలూన్స్ అయితే ఉన్నాయి. మా వాడు అవి కొనే వరకు అయితే అక్కడ నుంచి కదలలేదు. ఇక్కడ మేము కొంచెం లైట్గా స్నాక్ తీసుకున్నాము, మిర్చి బజ్జీ అండ్ వడ అండ్ ఆల్సో పొంగనాలు. ఇందులో మీ ఫేవరెట్ ఏది? నాకైతే పొంగనాలు అంటే ఇష్టము. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో దీనికి ఒక శంఖము అండ్ దానికి పక్షులు ఎగురుతున్నట్టుగా ఒక చిన్న ఇదైతే పెట్టారు. చాలా బాగుంది. బట్ అక్కడ దాని చుట్టూ మొక్కలు రావడం వల్ల అది సీనరీగా కనిపించట్లేదు అసలు. అండ్ దాని పక్కనే మీకు లేక్ పక్కనే వాక్ ఏరియా అని ఉందన్నమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం మొక్కలు పెట్టి రోడ్ లాగా ఉంది. అండ్ దానికి డౌన్లో టెంపుల్ ఉంది. చూసారా పప్పి ఎంత క్యూట్గా ఉందో. దీని వెనకాతలే మా వాడు పరిగెట్టాడు, వాడి వెనకాతలే మేము పరిగెట్టాము. అండ్ ఇందాక చెప్పాను కదా టెంపుల్ ఉందని చెప్పి, దీనికి డౌన్లో అది వెళ్ళడానికి వే అనమాట. అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, లేదంటే రోడ్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇదంతా కూడా బైక్ పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ ఫుడ్ అని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఐస్ క్రీమ్స్ అని అండ్ ఇంకా వేడిగా స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక దర్గా అనమాట, లేక్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ దర్గా. అండ్ ఇప్పుడు మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. సో ఇదైతే చిన్న లేక్ అనమాట. ఆ లేక్ వేరు, ఇదైతే లేక్ చిన్న లేక్, చాలా చిన్నది ఇది. సో అక్కడ మేము వచ్చే దారిలో ఉంటుంది. ఈ లేక్లో కూడా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు చాలామంది ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు. అండ్ ఇదైతే మా కాలనీ ఎంట్రన్స్ అనమాట. వినాయకుడిని పెట్టారని చెప్పి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, లైటింగ్ అది క్యాప్చర్ అవ్వట్లేదు అని చెప్పి సన్లైట్ వల్ల. సో ఇక్కడైతే నేను మొత్తం క్యాప్చర్ చేశాను. ఈ లైటింగ్ అయితే సూపర్గా ఉంది. గల్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ కలర్స్తో లైటింగ్ అనేది పెట్టారు. అండ్ ఎవ్రీ ఈవినింగ్ కూడా మా ఊళ్ళో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇంకా మీకు వినాయకుడిని చూపిస్తాను చూడండి, మా కాలనీలో పెట్టిన వినాయకుడిని. ఈవినింగ్ అయ్యేసరికి చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ. ఎస్, దిస్ ఈజ్ అవర్ గల్లీకా గణేష్. అంతే అండి, నాకు తెలిసి వీడియో నచ్చింది అనుకుంటా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.